అందరికీ నమస్కారం అండి. భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు ధర్మరాజుతో సహా, కానీ ఎవరూ రాసుకోలేదు. మరి మనకి ఎలా అది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది అని సందేహం కలగవచ్చు. అది 1940వ సంవత్సరం శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్ పట్టుకుని వచ్చారు. ఆ టేప్ రికార్డరు చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారిని అందరినీ ఉద్దేశించి ప్రపంచంలోని అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు. ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. మళ్ళీ స్వామివారు విష్ణు సహస్రనామం మనకి ఎలా వచ్చింది అని అడిగారు. ఒకరు అన్నారు భీష్ముడు రచించారు అన్నారు. స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు అని ప్రశ్న వేశారు. మళ్ళీ నిశ్శబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాల్లో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అక్కడ అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారట. ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ 1000 నామాలని మనమంతా విన్నాము, కానీ మనం ఎవరము రాసుకోలేదు. ఇప్పుడు ఎలా కృష్ణ అని. అవును కృష్ణ, ఇప్పుడు ఎలా అని సహస్రనామము మనకందరికీ కావాలి అది అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు అది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లనే అవుతుందని చెప్పారు. అది ఎలా అన్నారు అందరూ. శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, మనందరిలోని సహదేవుడు ఒక్కడే సోత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించడంలోని గ్రహించి తనతో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికంలోకి సహస్రనామ శబ్ద తరంగాలు వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చారు. ఈ శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలను సహదేవుడు ఒక చోటకి చేర్చి దాన్ని వ్యాస మహర్షి ద్వారా రచించి అది మనందరికీ అందజేశారన్నమాట. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టారు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డరు స్వరూప స్ఫటికం ద్వారా విష్ణు సహస్రనామం అందించింది అని మహాస్వామి వారు సెలవిచ్చారండి. ఇది విష్ణు సహస్రనామం. ఈ విధంగా మనందరికీ వ్యాస మహర్షి సహదేవుని సహకారంతో ఆ పరమేశ్వరుని దయతో ఆయన రచించి ఇప్పుడు మనందరికీ అందించి ఎంతో మహద్భాగ్యాన్ని కలిగజేశారండి. ఇలా అని చెప్పారు కంచి పరమాచార్య తన శిష్యులకు అన్నమాట.